వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము రూల్ నెంబర్ 99 వరకు తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో వచ్చేసి రూల్ నెంబర్ 100 పేమెంట్స్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్, అంటే మనీ ఆర్డర్స్, ఈ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, ఈ మనీ ఆర్డర్స్ పేమెంట్ చేసేటప్పుడు పోస్ట్ మ్యాన్స్ ఏ విధంగా డెలివర్ చేయాలి, దాని రూలింగ్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాం. సో ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 121 అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సబ్ రూల్ 1కి వచ్చి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ద కాపీ ఆఫ్ ఈఎంఓస్ డెలివరీ స్లిప్ So the copy of EMO's delivery slip must be signed by the postman in acknowledgement of the EMOs and cash made over to them for payment. The total amount of cash given to each postman to pay money orders being written by him in words and figures over his signature. జనరల్గా పోస్ట్ మ్యాన్కి మనం మనీ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ మనీ ఆర్డర్స్ ఫారంతో పాటు ఒక డెలివరీ స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డెలివరీ స్లిప్ను అక్నాలెడ్జ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద సంతకం చేయాలి పోస్ట్ మ్యాన్. అలాగే ఈఎంఓస్ డెలివరీ స్లిప్ మీద ఖచ్చితంగా ఒక కాపీ మీద ఖచ్చితంగా సంతకం చేయాలి పోస్ట్ మ్యాన్. అలాగే పోస్ట్ మ్యాన్కి ఎవరైతే ట్రెజరర్ క్యాష్ ఇస్తారో ఆ క్యాష్ ఇచ్చింది కూడా వాళ్ళు టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ గివెన్ ఎంతైతే ఇచ్చారో అది వర్డ్స్ అండ్ ఫిగర్స్ అనేది వాళ్ళ సంతకం దగ్గర ఖచ్చితంగా రాయాలి డెలివరీ స్లిప్ అనేది చెప్తున్నారు. వెన్ ఏ పోస్ట్ మ్యాన్ ఆర్ సమ్ అదర్ అఫీషియల్ సెలెక్టెడ్ బై ది పోస్ట్ మాస్టర్ ఈజ్ ఆర్డర్డ్ టు అకంపెనీ అనదర్ పోస్ట్ మ్యాన్ హూ ఈస్ క్యారింగ్ ఈఎంఓస్ articles on which customs duty is due and VP articles of value more than the prescribed limit, he should affix his signature below the postmaster's orders in the register of EMOs received. తర్వాత జనరల్గా వచ్చేసి మనం ఒక పోస్ట్ మ్యాన్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఐపీపీపీ కావచ్చు, ఒక ఈఎంఓ కావచ్చు, ఒక బ్యాంకింగ్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక వీపీపీలు కావచ్చు, సిఓడీలు కావచ్చు, ఏదైనా కానీ ఒక అగ్రిగేట్ అమౌంట్ అనేది ఒక పోస్ట్ మ్యాన్ దగ్గర ఉండాల్సిన దానికంటే అమౌంట్ ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటే కానీ అప్పుడు ఏం చేస్తారు, ఒక పోస్ట్ మాస్టర్ అనేవాళ్ళు ఇంకొక పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఎస్కార్ట్గా, ఎస్కార్ట్ అని కాదు, సెక్యూరిటీగా అతనికి తోడుగా వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఒక మనీ ఆర్డర్స్ విషయంలో కూడా పోస్ట్ మాస్టర్ అటువంటి ఆర్డర్స్ వేస్తే కానీ పోస్ట్ మాస్టర్ ఆర్డర్స్లో ఒక రిజిస్టర్ ఆఫ్ ఈఎంఓస్లో అక్కడ కూడా ఈ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు సంతకం చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. It will be his duty to accompany the postman in his beat up to a point when the cash is reduced to the limit prescribed for a single postman. సో ఆ అమౌంట్ బీట్లకి వెళ్ళేటప్పుడు ఆ అగ్రిగేట్ వాల్యూ ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది ఉంది కదా, ఆ లిమిట్ ఎక్కడైతే తగ్గుతుందో ఆ తగ్గేటటువంటి ప్లేస్ వరకు ఒక పోస్ట్ మ్యాన్కి ఇంకో పోస్ట్ మ్యాన్ అనే వాళ్ళు తోడుగా వెళ్తారు. ఆ బీట్కి ఏ పాయింట్ దగ్గర అయితే అగ్రిగేటివ్ వాల్యూ కంటే తక్కువ అమౌంట్ అనేది ఉంది అని తెలుసుకుంటారో అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ అనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా. The official should again affix his signature in the register of EMOs received in the presence of the treasurer below the acquittance by the postman for the money order received by the postman for the payment of EMOs. సో పేమెంట్ మనీ ఆర్డర్ ఈఎంఓస్ పేమెంట్ చేయడానికి ట్రెజరర్ క్యాష్ ఇచ్చినప్పుడు ఈఎంఓస్ రిజిస్టర్లో కూడా పోస్ట్ మ్యాన్ మళ్ళీ సంతకం చేయాలి. ఎందుకు, ట్రెజరర్ దగ్గర క్యాష్ తీసుకున్నట్లుగా అని చెప్తున్నారు, ఓకేనా. ద ఎస్కార్టింగ్ అఫీషియల్ షుడ్ సైన్ ఇన్ ద పోస్ట్ మ్యాన్స్ బుక్ ఇన్ ద కాలమ్స్ రిమార్క్స్ అగైన్స్ట్ ఈచ్ ఈఎంఓ విచ్ వాజ్ పేడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ డ్యూరింగ్ హిస్ ట్రావెల్. పోస్ట్ మ్యాన్ బుక్లో, అంటే పోస్ట్ మ్యాన్ బుక్ ఉంటే పోస్ట్ మ్యాన్ బుక్, జనరల్గా డెలివరీ స్లిప్ ఉంటే డెలివరీ స్లిప్ అనుకోండి, ఓకేనా. సో అక్కడ వచ్చేసి ఈ ఎస్కార్టింగ్ అఫీషియల్ ఎవరైతే ఎస్కార్ట్గా వెళ్తారో వాళ్ళు వచ్చేసి ఆ ఈఎంఓ ఆయన బీట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈఎంఓస్ పేమెంట్ అయినప్పుడు ఆ రిమార్క్స్ కాలంలో ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో వచ్చేసి ఆ ఈఎంఓకి ఎదురుగా ఉన్నటువంటి రిమార్క్స్ కాలంలో ఈ ఎస్కార్టింగ్ అఫీషియల్ అనే వాళ్ళు సంతకం చేయాలి. అలాగే టైం కానీ తర్వాత అగ్రిగేట్ వాల్యూ అమౌంట్ పోస్ట్ మ్యాన్ దగ్గర వీటిలో ఉన్నటువంటి అమౌంట్ కంటే ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆ ఎస్కార్టింగ్ అఫీషియల్ పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతారు కదా, అతను ఏ టైంకి వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఆ పోస్ట్ మ్యాన్స్ బుక్లో టైంతో సహా నోట్ చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. ఓకే, తర్వాత వచ్చేసి ఇది సబ్ రూల్ 1 అనేది ఆల్మోస్ట్ ఇదే అనమాట పాయింట్ అంతా. ఏదైతే అగ్రిగేట్ వాల్యూ తగ్గుతుందో అప్పటి వరకు ఈ ఎస్కార్టింగ్ అఫీషియల్ అనేది ఉంటారు, ఓకేనా. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి బిఫోర్ పేయింగ్ అన్ ఈఎంఓ ద పోస్ట్ మ్యాన్ షుడ్ రిక్వైర్ ద పేయీ ఆర్ ద పర్సన్ ఆథరైజ్డ్ బై ది పేయీ ఇన్ రైటింగ్. బిఫోర్ పేయింగ్ అన్ ఈఎంఓ ద పోస్ట్ మ్యాన్ షుడ్ రిక్వైర్ ద పేయీ ఆర్ ది పర్సన్ ఆథరైజ్డ్ బై ది పేయీ ఇన్ రైటింగ్ టు రిసీవ్ ఈ మనీ ఆర్డర్స్ ఆన్ హిస్ బిహాఫ్ అండ్ టు సైన్ ద రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్ ఎండింగ్. ఎప్పుడైనా ఒక మనీ ఆర్డర్ వచ్చినప్పుడు మనకి దాంట్లో వచ్చేసి ఒక డెలివరీ స్లిప్తో సంతకం చేయించాలి, తర్వాత అక్నాలజ్మెంట్ ఫామ్లో సంతకం చేయాలి, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ పేయీ అనే ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఖచ్చితంగా సంతకం చేయించాలి. ఒకసారి మీరు ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ పనిచేస్తున్నట్టే ఎవరికైనా ఒక ఈఎంఓ వచ్చిందంటే ఒక్కసారి ఈఎంఓ ఫామ్ చూడండి,
జనరల్గా డెలివరీ స్లిప్లో రిసిప్ట్ అంటే డెలివరీ స్లిప్ అని అర్థం, ఓకేనా, లేదా పోస్ట్ మ్యాన్స్ బుక్ డెలివరీ స్లిప్ లేని పక్షంలో. సో నెక్స్ట్ వచ్చేసి ఈఎంఓ ఫామ్లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ పే దగ్గర సంతకం చేయాలి. తర్వాత అక్నాలజ్మెంట్లో కూడా సిగ్నేచర్ ఆఫ్ పే అని చోటు ఉంటుంది, అక్కడ కూడా ఈ అడ్రస్సీ కావచ్చు లేదా పేయీ కావచ్చు ఉంటారు కదా, వాళ్ళతో సంతకం చేయించుకోవాలి ఖచ్చితంగా. ఆ పేయీనే కాదు, పేయీ తరపున ఎవరైనా ఆథరైజ్ చేయబడిన పర్సన్స్ ఇన్ రైటింగ్, పేయీ నేను పలానా టైంలో పలానా రోజు నేను ఉండకపోవచ్చు, ఉండను, ఒక ఆథరైజేషన్ లెటర్ ఇచ్చినట్టయితే కన్నా, అంటే ఈ పర్సన్కి ఇవ్వండి అని చెప్పినట్టయితే ఇన్ రైటింగ్ అంటే ఒక లెటర్ రిప్రజెంటేషన్ ద్వారా లెటర్ ఇచ్చినట్టయితే వాళ్ళు వేరే పర్సన్ ఆథరైజేషన్ వాళ్ళకైనా మనీ ఆర్డర్ అనేది ఈఎంఓ అనేది ఇవ్వచ్చు. వాళ్ళతో ఇన్ ఇంక్ ద్వారా మాత్రమే మనం ఆ రిసిప్ట్లోనూ అక్నాలజ్మెంట్లోనూ సంతకం చేయించుకోవాలి అని చెప్తున్నారు. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ది పేయీస్ ఫాదర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఈఎంఓ, ద పేయీ షుడ్ బి రిక్వైర్డ్ టు సైన్ ఇట్ దస్ ఏ సన్ ఆఫ్ జెడ్. ఒకవేళ ఈఎంఓ ఫారంలో ఒక పర్సన్ నేమ్ ఏ అనుకోండి, వాళ్ళ ఫాదర్ పేరు జెడ్ అనుకోండి, సన్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే కనుక ఆ పేయీ అనే వాళ్ళు సంతకం చేసేటప్పుడు ఏ అనే దాని తరపున అతని సంతకం చేసి తర్వాత సన్ ఆఫ్ జెడ్ అనేది మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. వెన్ ఈఎంఓ ఈజ్ పేడ్ టు ఏ పర్సన్ అదర్ దాన్ పేయీ అండ్ ది రిటర్న్ అథారిటీ ఆఫ్ ది లెటర్, ద పర్సన్ రిసీవింగ్ పేమెంట్ ఆఫ్ ది ఈఎంఓ షుడ్ బి రిక్వెస్టెడ్ టు సైన్ ద రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ది ఈఎంఓ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సో ఆ రిసిప్ట్లోను అక్నాలజ్మెంట్లోను ఒకవేళ అతని తరపున ఎవరైనా ఆథరైజ్ చేయబడి ఉంటే కనుక అతను సంతకం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలని చెప్తున్నారు అంటే చూడండి, ఇక్కడ సంతకం సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్, ఫస్ట్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఫర్ అని రాయాలంట, ఎఫ్ఓఆర్ ఫర్ అని రాసి నేమ్ ఆఫ్ ది పేయీ, ఎవరి తరపున అయితే ఇతను తీసుకుంటున్నాడో ఆ పేయీ పేరు రాయాలి అని చెప్తున్నారు, ఓకేనా. సో బిఫోర్ పేయింగ్ అన్ ఈఎంఓ ద పోస్ట్మెన్ షుడ్ సీ దట్ the correct amount has been receipted by the payee in proper spaces provided in the receipt and acknowledgement portions of the EMO form mentioning the date in the acknowledgement. సో ఒక ఈఎంఓను పేమెంట్ చేసేటప్పుడు, ఒక ఈఎంఓ పేమెంట్ చేసేటప్పుడు పోస్ట్ మ్యాన్ ఏం చెక్ చేసుకోవాలని చెప్తున్నారంటే ఒక కరెక్ట్ అమౌంట్ అనేది అతనికి రిసిప్ట్లోను తర్వాత అక్నాలజ్మెంట్లోను మెన్షన్ చేసినటువంటి అమౌంట్ కరెక్ట్గా పే చేస్తున్నాడా లేదా అనేది, కరెక్ట్గా మెన్షన్ చేయబడి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు, ఓకేనా. తర్వాత అతని దగ్గర సంతకం చేసుకున్న తర్వాత డేటు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు, ఓకే. ద ఇంటిమేషన్ పోర్షన్స్ ఆఫ్ ఏ విపిఎంఓ షుడ్ బి కట్ ఆఫ్ అండ్ డెలివర్ టు ది పేయీ అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్. జనరల్గా ఒక విపిఎంఓ జనరల్గా ఒక విపిపి ఆర్టికల్ అనేది ఒక విపిఎల్ కావచ్చు విపిఎంఓ కావచ్చు డెలివరీ అయినప్పుడు ఏం చేస్తారు జనరల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో మనకు ఒక ఆఫీస్కి వచ్చిన ఆర్టికల్ విపిపి కానీ విపిఎల్ కానీ డెలివరీ అయినప్పుడు మనం విపిఎంఓ బుక్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ అనేది అక్కడికి ఎక్కడైతే ఎవరైతే పంపించారో వాళ్ళకి ఈఎంఓ ద్వారా వెళ్తుంది. ఈఎంఓ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, చిన్న ఇంటిమేషన్ పోర్షన్. అక్కడ ఈ విపిపి నెంబర్ కానీ విపిఎల్ నెంబర్ కానీ మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రింట్ అయ్యేటప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి విపిఎల్లో వచ్చింది పలానా విపిపి నెంబర్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ విపిఎంఓ బుక్ చేసినట్టయితే పేమెంట్ చేసేటప్పుడు కాబట్టి అది ఏం చెప్తున్నా ఇంటిమేషన్ పోర్షన్ అనేది డిటాచ్ చేయాలి, షుడ్ బి కట్ చేయాలి. కట్ చేసి ఎవరికి ఇవ్వాలి, పేయీ ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు, ఓకేనా. తర్వాత ఇది చూడండి, నెక్స్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్ ది సైన్డ్ రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్ బీయింగ్ రిటర్న్డ్ టు హిమ్, ఎవరైతే ఎప్పుడైతే ఆ పేయీ అనేవాళ్ళు ఆ రిసిప్ట్ మీద అక్నాలజ్మెంట్ మీద సంతకం చేసి పోస్ట్ మ్యాన్కి ఇచ్చినట్టయితే ద పోస్ట్ మ్యాన్ షుడ్ పే ద అమౌంట్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ డిటాచ్ ద కూపన్ విచ్ షుడ్ బి లెఫ్ట్ విత్ ద పేయీ. సో స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ అనవచ్చు, లేదా ఆ ఇంటిమేషన్ అనేది ఏదో ఒక పోర్షన్ ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది చించి పేయీకే ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ రిసిప్ట్ పైన అక్నాలజ్మెంట్ పైన సంతకం చేయించుకొని ఇచ్చిన తర్వాత ఈ పోస్ట్ అనేది డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ లేదా ఆ ఇంటిమేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కట్ ఆఫ్ చేసేసి ఆ పేయీకి ఇచ్చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. ద పోస్ట్ మ్యాన్ షుడ్ దెన్ హిమ్సెల్ఫ్ సైన్ ద ఈఎంఓ యాజ్ ద అఫీషియల్ బై హూమ్ పేమెంట్ వాజ్ మేడ్ అండ్ నోట్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఇన్ ద ప్లేసెస్ ప్రొవైడెడ్ ఫర్ దిస్ పర్పసెస్. తర్వాత ఆ మనీ ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది అఫీషియల్ బై హూమ్, ఎవరు పేమెంట్ చేశారు, సిగ్నేచర్ ఆఫ్ ది పేయింగ్ అఫీషియల్ అని ఒక సిగ్నేచర్ ఉంటుందండి. సో అక్కడ ఈ పోస్ట్ మ్యాన్ సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ కూడా నోట్ చేయాలి. అక్కడ పేయింగ్ అఫీషియల్ దగ్గర ఎక్కడైతే సంతకం ఉందో అక్కడ సంతకం చేయాలి పోస్ట్ మ్యాన్ అని చెప్తున్నారు. ఇది అనమాట ద పోస్ట్ మ్యాన్. చూడండి, ద పోస్ట్ మ్యాన్ షుడ్ దెన్ హిమ్సెల్ఫ్ సైన్ ద ఈఎంఓ యాజ్ ద అఫీషియల్ by whom payment was made and note the date of payment in the places provided for these purposes. అంటే డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఈ ఈఎంఓ ఫామ్లో మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ నోట్ ఇచ్చారు ఒకటి. ఇక్కడ ముఖ్య గమనిక నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
In the case of an unclaimed or refused EMO which is repaid to the remitter, his signature should be taken on the receipt and only coupon should be detached and handed over to the remitter. ఎందుకంటే ఇక్కడ చూడండి, జనరల్గా ఒక మనీ ఆర్డర్ ఫామ్ని అవతల వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళకి అక్నాలజ్మెంట్ ఫామ్ అనేది వస్తుంది. అంటే ఈఎంఓ డెలివరీ అయినట్టు ఒక అక్నాలజ్మెంట్ ఫామ్ అనేది రెమిటర్ అంటే ఎవరైతే పంపించారో వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఏమవుతుందంటే, ఇన్ ది కేస్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ ఆర్ రిఫ్యూజ్డ్ ఈఎంఓ విచ్ ఈస్ రీపేడ్ టు ద రెమిటర్, హిస్ సిగ్నేచర్ షుడ్ బి టేకెన్ ఆన్ ది రిసిప్ట్ అండ్ ఓన్లీ కూపన్ షుడ్ బి డిటాచ్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ది రెమిటర్. ఇక్కడ ఏదైతే ఉంటుందో జనరల్గా అక్నాలజ్మెంట్ అనేది ఇవ్వరు. ఓన్లీ ఏమి ఇస్తారు, జస్ట్ రిసిప్ట్ పైన అంటే డెలివరీ స్లిప్ పైన సంతకం చేయించుకుంటారు, లేదా ఓన్లీ కూపన్ షుడ్ బి డిటాచ్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ది రెమిటర్. జనరల్గా ఈ అక్నాలజ్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ కూపన్ మాత్రమే, అంటే స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అటువంటి కూపన్ మాత్రమే, ఓన్లీ కూపన్ షుడ్ బి డిటాచ్డ్ అండ్ హ్యాండెడ్. ఆ కూపన్ మాత్రం డిటాచ్ చేసేసి ఆ రెమిటర్కి ఎవరైతే పంపించారో వాళ్ళకి ఇవ్వడం. ఎటువంటి కేసులో అన్క్లెయిమ్డ్ అంటే అక్కడ ఎవరైనా డబ్బులు తీసుకోకపోయినా లేదా రిఫ్యూజ్ అయినా అంటే ఎన్నికి వచ్చినటువంటి మనీ ఆర్డర్ ఫామ్ అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. అన్క్లెయిమ్డ్ అండ్ రిఫ్యూజ్డ్ మనీ ఆర్డర్స్ వచ్చినప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారా అనేది కూడా అడుగుతారు. అది స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పాలి. అక్నాలజ్మెంట్ రాదు, ఓన్లీ మనకు ఏమొస్తుంది, ఓన్లీ రిసిప్ట్ పైన సంతకం చేయాలి అండ్ ఓన్లీ కూపన్ షుడ్ బి డిటాచ్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ది రెమిటర్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్నాలజ్మెంట్ అయితే ఈ అన్క్లెయిమ్డ్ కానీ రిఫ్యూజ్డ్ కానీ అక్నాలజ్మెంట్ అనేది రాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ ది ఈఎంఓస్ గివెన్ అవుట్ ఫర్ పేమెంట్ మస్ట్ యాజ్ అన్ అబ్సల్యూట్ రూల్ బి రిటర్న్డ్ టుగెదర్ విత్ అక్నాలజ్మెంట్ టు ది ఈఎంఓ అసిస్టెంట్. ఈఎంఓస్ అని ఏవేవైతే పేమెంట్కి ఇచ్చారో పోస్ట్ మ్యాన్కి ఇచ్చారో అవి సాయంత్రానికి వచ్చేసరికల్లా ఆ ఈఎంఓస్ అన్నీ కూడా ఎవరికి రిటర్న్ చేయాలి, టు ది ఈఎంఓ అసిస్టెంట్, ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్కు రిటర్న్ చేయాలి. సాయంత్రం ఆఫీస్కి వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు ఒకవేళ డెలివరీ అయినట్టయితే అక్నాలజ్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అక్నాలజ్మెంట్స్ కూడా ఈఎంఓ అసిస్టెంట్కి ఇవ్వాలి. అండ్ ద మనీ ఇఫ్ ఎనీ రిమైనింగ్ అన్డిస్బర్స్డ్ టు ది ట్రెజరర్. ఒకవేళ అన్పేడ్గా ఏదైనా ఈఎంఓలు మిగిలిపెట్టి అమౌంట్ అనేది పోస్ట్ మ్యాన్ దగ్గర పెట్టుకోవడానికి ఉండదు కదా, సో కాబట్టి ఎవరికి రిటర్న్ చేయాలి, ట్రెజరర్కి రిటర్న్ చేయాలి. బిఫోర్ ద ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ ద డే, అంటే ఆఫీస్ క్లోజ్ అయ్యేలోపు ఈ ఫార్మాలిటీస్ అనేవి చేయాలి. అక్నాలజ్మెంట్స్ కానీ డెలివరీ అయినటువంటి ప్రతి ఫార్మ్స్ అన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి, ఈఎంఓ అసిస్టెంట్కి ఇవ్వాలి. అమౌంట్ ఏదో అన్డిస్బర్స్డ్ అంటే పేమెంట్ కానటువంటి ఈఎంఓ అమౌంట్ వచ్చేసి ట్రెజరర్కి హ్యాండ్ ఓవర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద అకౌంట్స్ బిట్వీన్ ద పోస్ట్ మ్యాన్, ద ట్రెజరర్ అండ్ ద ఈఎంఓ అసిస్టెంట్ మస్ట్ బి అడ్జస్టెడ్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ది ఆఫీస్. బిఫోర్ క్లోజ్ ఆఫ్ ద ఆఫీసా, నెక్స్ట్ డేనా, లేదా ఇంకో 1 వీక్ లేదా ఇంకో 10 days కానీ ఇచ్చినట్టయితే మీరు బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ది ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ద అకౌంట్స్ బిట్వీన్ ద పోస్ట్ మ్యాన్కి, ట్రెజరర్కి అండ్ ఈఎంఓ అసిస్టెంట్కి అమౌంట్ అనేది, అకౌంట్స్ అనేది ఎట్లా అడ్జస్ట్ కావాలి, ఎప్పటికీ అడ్జస్ట్ కావాలి, బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ది ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జెప్షన్ ఇచ్చారు ఇక్కడ. జనరల్గా ఇక్కడ చూడండి, ఒక ఈఎంఓ అనేది డెలివరీ అయిన తర్వాత అక్నాలజ్మెంట్ అనేది మనం జనరల్గా రెమిటర్కి పంపిస్తాం కదా, బట్ ఇక్కడ కొన్ని కేసుల్లో చేసి చూడండి, ద డిస్పోజల్ ఆఫ్ అక్నాలజ్మెంట్ రిలేటింగ్ టు ఈ మనీ ఆర్డర్స్ issued in favor of officers of government or district, local or municipal boards is governed in some cases by special rules which provide for the retention of the acknowledgement by the payee. అంటే అక్నాలజ్మెంట్ అనేది కొన్ని కేసుల్లో స్పెషల్ రూల్స్లో మనకు ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మున్సిపల్ బోర్డ్స్కి సంబంధించిన ఆఫీసర్స్కి వాళ్ళ ఫేవర్గా ఈఎంఓస్ మనీ ఆర్డర్స్ వచ్చినట్టయితే కొన్ని అక్నాలజ్మెంట్ వాళ్ళ దగ్గర ఆ పేయీ దగ్గరే, అంటే రెమిటర్కి పంపించకుండా అక్నాలజ్మెంట్ అనేది పేయీ దగ్గరే ఉండేదానికి కొన్ని స్పెషల్ రూల్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. టు దీస్ అక్నాలజ్మెంట్స్ ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ డస్ నాట్ అప్లై. ఇందాక చెప్పినట్టు డెలివరీ అయినప్పుడు అక్నాలజ్మెంట్ అనేది రెమిటర్కి పంపిస్తారు కదా, సో ఈ సందర్భంలో ఈ రూల్ అనేది వర్తించదు. అక్నాలజ్మెంట్స్ అనేది పేయీ దగ్గర ఉండేదానికి కొన్ని స్పెషల్ రూల్స్ అనేవి వీళ్ళ కోసం ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ద పేయీ ఆఫ్ యాన్ ఈఎంఓ ఈజ్ ఇల్లిటరేట్ అంటే థంబ్ ఇంప్రెషన్ అట్లా ఇస్తారు కదా వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఇల్లిటరేట్ కదా, నిరక్షరాస్యులు అంటారు కదా వాళ్ళు. సో ఇఫ్ ద పేయీ ఆఫ్ యాన్ ఈఎంఓ ఈజ్ ఇల్లిటరేట్, his thumb impression, seal or other mark should be obtained on the receipt and acknowledgement in the presence of a resident witness who should be required to attest it with his signature. ఓకేనా. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఒక పేయీ వచ్చేసి ఇల్లిటరేట్ నిరక్షరాస్యులైనప్పుడు వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా రిసిప్ట్ పైన, అక్నాలజ్మెంట్ పైన ఒక వేసిన తర్వాత, థంబ్ కానీ సీల్ కానీ వేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక రెసిడెంట్ విట్నెస్ ఖచ్చితంగా ఈ
థంబ్ ఇంప్రెషన్ ఏదైతే సీల్ అయితే వీళ్ళు వేస్తారో ఇల్లిటరేట్ పర్సన్స్ వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఒక రెసిడెంట్ విట్నెస్ అనేది అటెస్టేషన్ చేయాలి వాళ్ళ సిగ్నేచర్తో అని చెప్తున్నారు. ఓకేనా. వెన్ ద పేయీస్ థంబ్ ఇంప్రెషన్ ఈస్ టేకెన్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్. ఇక్కడ చూడండి, ఒక థంబ్ ఇంప్రెషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఒక ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈఎంఓ పేమెంట్ చేసేటప్పుడు ఒక థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తున్నారు. సో ఒక థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా తీసుకోవాలని మీకు అందరికీ తెలిసిందే. ఫింగర్కి వచ్చేసి ఒక థంబ్కి వచ్చేసి ఇంకు రాయాలి. ఇంకు రాసిన తర్వాత ఇలా ప్రెస్ చేసి ఆ మనీ ఆర్డర్ ఫారం మీద మనం థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయం. కానీ దీనిలో ఏ విధంగా వేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చారు. కానీ ఒక్కోసారి సిల్లీగా చెప్పాలంటే మనం ఒకసారి ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం చిన్నగా కన్ఫ్యూజ్ అవుతుంది. దీంట్లో ఏ విధంగా ఇచ్చారంటే లెఫ్ట్ టు రైట్ ఫింగర్ అనేది కదిలించాలా లేదా రైట్ టు లెఫ్ట్ అనేది కదిలించాలనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కోసారి మనకి కొంచెం ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఎందుకంటే ఉంది కాబట్టి మనం చదువుదాం. ఏదో ఒక నిమిషం టైం అంతే కదా. ఓకేనా. ఆల్ గ్రీజ్ అండ్ డట్ షుడ్ బి కేర్ఫుల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది బాల్ ఆఫ్ ది లెఫ్ట్ థంబ్ which should then be wiped dry, laid on the special ink pad provided for the purpose and very lightly rolled from left to right until it is sufficiently inked అంట. సో జనరల్గా ఇప్పుడు వచ్చేసి ఒక థంబ్ అనేది లెఫ్ట్ థంబ్ అంట చూడండి. లెఫ్ట్ థంబ్ రైట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలని అడుగుతారు. లెఫ్ట్ థంబ్ చూడండి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఒకవేళ వేలికి ఏమైనా డట్ కానీ గ్రీజ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ క్లీన్గా రిమూవ్ చేసుకోండి, డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత ఆ ఇంక్ అనేది రాయాలి. ఆ ఇంక్ అనేది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అట. మొత్తం థంబ్ అంతా లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్ అంతా బాగా అంటుకునే విధంగా ఇంకు రాయాలంట. ద థంబ్ షుడ్ దెన్ బి ప్లేస్డ్ ఆన్ ది పేపర్ అండ్ ఏ కంప్లీట్ ఇంప్రెషన్ అప్టైన్డ్ బై రోలింగ్ ఇట్ వెరీ లైట్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవాలంట. ఓకేనా. పేపర్ మీద ఇఫ్ ద థంబ్ ఈజ్ రబ్డ్ ఆర్ అలో టు స్లిప్ ఏదర్ ఆన్ ది ప్యాడ్ ఆర్ పేపర్ ఈ గుడ్ ఇంప్రెషన్ కెనాట్ బి సెక్యూర్డ్. సో ఈ పోస్ట్ మ్యాన్కి ఒక ఇంక్ ప్యాడ్ అనేది ఇస్తారనమాట. ఒక ఇంక్ ప్యాడ్ అనేది సప్లై చేస్తారు కదా. ఆ ఇంక్ ప్యాడ్ మీద మనం వేలి ముద్ర తీసుకున్న తర్వాత లెఫ్ట్ టు రైట్ జాగ్రత్తగా థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఒకవేళ మనం అటు ఇటు పేపర్ మీద కానీ ప్యాడ్ మీద కానీ కదిలించినట్టయితే అది అనేది సరిగ్గా రాకపోవచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు టేక్ 1 or 2 ఎక్స్పెరిమెంటల్ ఇంప్రెషన్ అండ్ వేస్ట్ పేపర్ బిఫోర్ ఫైనల్ ఇంప్రెషన్ థంబ్ అని డాక్యుమెంట్. సో మన ఈ రిసిప్ట్స్ పైన అక్నాలెడ్జ్మెంట్ పైన థంబ్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఎక్స్పెరిమెంటల్గా ఒక రఫ్ పేపర్ మీదనో వేస్ట్ పేపర్ మీదనో ఆల్రెడీ సార్ థంబ్ ఇంప్రెషన్స్ వేసి ట్రై చేయండి అని అడ్వైస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో మళ్ళీ చూడండి, బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్ హిస్ బిట్ ఏ పోస్ట్ మ్యాన్ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ దెర్ ఈస్ సఫిషియంట్ ప్రింటర్స్ ఇంక్ ఇన్ ద స్పెషల్ ఇంక్ ప్యాడ్ సప్లైడ్ టు హిమ్ ఫర్ టేకింగ్ థంబ్ ఇంప్రెషన్స్ టు లాస్ట్ డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ హిస్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్. ద ప్యాడ్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఇంక్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ ఎవర్ నెసరీ. సో ఆ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు బీట్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంక్ ప్యాడ్లో ఇంకో సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నట్టు వాళ్ళకి సప్లై చేస్తారన్నమాట. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్స్ ఇల్లిటరేట్ పర్సన్స్ తీసుకోవడానికి వాళ్ళ డ్యూటీ ఎప్పుడైతే డ్యూటీ టైంలో అంతా ఉంటారో బీట్ టైంలో ఆ టైంలో అంతా సఫిషియెంట్ ఇంక్ ఉండేటట్టు తీసుకోవాలి. ఒకవేళ ఇంక్ అయిపోయినట్టయితే కన్నా వాళ్ళు ఇంక్ అనేది పోస్ట్ ఆఫీస్ నుంచి రీఫిల్ చేసుకోవడానికి రెడీగా ఉండాలా అవసరమైనప్పుడు అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ నోట్ 1 ఏమి ఇచ్చారంటే చూడండి ఫ్రెండ్స్. సో when the amount of an EMO payable to an illiterate villager is less than 5 rupees, less than 5 rupees. సో ఇక్కడ వచ్చేసి less than 5 rupees, ఇది వచ్చేసి greater than or is equal to 5 rupees అంట. ఓకేనా. ఇప్పుడు చూడండి, when the amount of an EMO payable to an illiterate villager, when the amount of So when the amount of an EMO payable to an illiterate villager is less than 5 rupees and there is no illiterate man in the village to witness the payment. సో ఒకవేళ ఇల్లిటరేట్ విలేజర్కి ఒక 5 రూపాయల కంటే తక్కువ ఈఎంఓ ఇచ్చేటప్పుడు అండ్ ఒకవేళ అతని థంబ్ ఇంప్రెషన్ అటెస్టేషన్ చేయడానికి ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేనట్టయితే, అంటే సంతకం చేసేవాళ్ళు లేనట్టయితే ఏం చేయాలి? ద ఈఎంఓ మే బి పేడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఇల్లిటరేట్ విట్నెస్ హూస్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి టేకెన్ ఆన్ ది ఈఎంఓ ఇంక్లూడింగ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఇన్ అటెస్టేషన్ ఆఫ్ పేమెంట్. ఓకేనా. వాళ్ళ చదువుకున్నటువంటి వాళ్ళు విట్నెస్గా సంతకం చేయలేని పక్షంలో ఆ విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. దేని మీద? అక్నాలెడ్జ్మెంట్ మీద అండ్ రిసిప్ట్స్ పైన సంతకం తీసుకోవాలి. ఇన్ ఎవరీ సచ్ కేస్ ద నేమ్ ఆఫ్ ది విట్నెస్ షుడ్ బి రిటర్న్ ఆన్ ది ఈఎంఓ బై ది పోస్ట్ మ్యాన్ బై హూమ్ ఇట్ ఈస్. ఏ పోస్ట్ మ్యాన్ అయితే పేమెంట్ చేస్తారో ఆ
పోస్ట్ మ్యాన్ ఆ విట్నెస్ ఎవరైతే విట్నెస్ కూడా థంబ్ ఇంప్రెషన్ చేసినప్పుడు అతని నేమ్ అనేది నోట్ చేయాలి అని చెప్తున్నారు. ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో థంబ్ ఇంప్రెషన్ విట్నెస్ కూడా థంబ్ ఇంప్రెషన్ ఇస్తే ఆ విట్నెస్ నేమ్ అనేది నోట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ నోట్ 2 ఏమి ఇచ్చారంటే ఇందాక లెస్ దెన్ 5 రూపీస్ కదా, ఇప్పుడు వచ్చేసి 5 రూపాయలు లేదా 5 రూపాయల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఏం చేయాలని చెప్తున్నారు. వెన్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ ఈఎంఓ టు పేయబుల్ టు ఎన్ ఇల్లిటరేట్ విలేజర్ ఈజ్ 5 రూపీస్ ఆర్ మోర్ and no literate witness is available in the village, payment should be duly attested by securing the left thumb impression of the headman of the village and the EMO, and his name should be written when it is paid అనుకోండి. ఓకేనా. సో ఆ ఇల్లిటరేట్ విలేజర్కి పేమెంట్ చేసినప్పుడు ఈ మనీ ఆర్డర్ అనేది 5 రూపాయలు లేదా 5 రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఒకవేళ విట్నెస్ చేసేటటువంటి సంతకం చేసేటటువంటి విట్నెస్ ఒకవేళ లేనట్టయితే కనుక పేమెంట్ అనేది ఎప్పుడు ఇవ్వాలంట, ఒక థంబ్ ఇంప్రెషన్ ఒక విలేజ్కి ఉన్నటువంటి హెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ మ్యాన్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న అతని పేరు రాసిన తర్వాత అప్పుడు మనం పేమెంట్ ఇవ్వచ్చు. అంటే ఇల్లిటరేట్ పర్సన్కి మళ్ళీ ఇంకొక ఇల్లిటరేట్ పర్సనే వేలి ముద్ర వేస్తున్నారు. ఆ 5 రూపాయల కంటే తక్కువ ఉంటే ఎన్ని ఇల్లిటరేట్ పర్సన్ వేలి ముద్ర వేసి వేలి ముద్ర పేరు తీసుకుని డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ 5 రూపాయలు లేదా 5 రూపాయల కంటే ఎక్కువ ఉంటే హెడ్ మ్యాన్ విలేజ్ హెడ్ మ్యాన్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు విట్నెస్గా. ఓకేనా. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్తో అండర్లైన్ చేస్తున్నాను నేను. ఇఫ్ ద పేయీ ఆఫ్ యాన్ ఈఎంఓ ఈజ్ be a blind person, the procedure to be followed in respect of an illiterate payee should be observed in this case. ఒకవేళ ఈఎంఓ బ్లైండ్ పర్సన్కి వచ్చినట్టయితే కనుక ఇప్పుడు ఇల్లిటరేట్ పేయీకి ఇల్లిటరేట్ పర్సన్కి ఏ విధంగా పేమెంట్ చేస్తారో ఆ విధంగానే పేమెంట్ చేయాలి. ఇల్లిటరేట్ పర్సన్కి ఏ విధంగా పేమెంట్ చేశారు ఇందాక ఇప్పుడే కదా చదువుకున్నాము. సో ఈ 4th పాయింట్లో ఏదైతే చదువుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇల్లిటరేట్ పర్సన్కి ఏ విధంగా పేమెంట్ చేస్తామో ఒక బ్లైండ్ పర్సన్కి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఇదే రూల్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ రూల్ 5. సో ఈ సబ్ రూల్ 5 తెలుసుకునే ముందు సో ఓల్డ్ రూల్ వచ్చేసి 121 కదా, ఇది రూల్ నెంబరు. జనరల్గా ఈ ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 121, న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 100 పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అనేది. సో ఓల్డ్ మాన్యువల్ వచ్చేసి మనకు 121.5, ఇప్పుడు 121.4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 121.5 అనుకోండి, సారీ 100 ఈ కొత్త రూల్ కాబట్టి 100 రూల్లో సబ్ రూల్ 5 తెలుసుకోబోతున్నాం. ఓల్డ్ మాన్యువల్ అయితే 121.5 ఉండేది. అది ఎవరికంటే ఈ పేమెంట్స్ ఈ మనీ ఆర్డర్స్ వచ్చినప్పుడు పర్దానిషన్ ఉమెన్కి ఏ విధంగా పేమెంట్ చేయాలనేది ఇవ్వడం జరుగుతుంది. 121.5 ఓల్డ్ రూల్ వచ్చేసి 121.5లో వచ్చేసి పర్దానిషన్ ఉమెన్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ ఏ విధంగా పేమెంట్ చేయాలి. సేమ్ మనం గత లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నట్టు 39 పిఓ గైడ్ పార్ట్ 1లో 39 రూలింగ్లో ఒక పర్దానిషన్ ఉమెన్కు డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఏ విధంగా చేస్తామో సేమ్ ఈ మనీ ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే చేయాలి. ఏమంటే అక్కడ ఆర్టికల్స్ ఇస్తాము, ఇక్కడ వచ్చేసి మనీ ఆర్డర్ ఇస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే ప్రొసీజర్ అండి. రూల్ నెంబర్ 39, సారీ క్లాజ్ నెంబర్ పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాజెస్ కదా ఉండేది, పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 39 ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ రూల్ 5. సో వెన్ ఈఎంఓస్ ఆర్ పెయిడ్ బై postman who serve villages outside post town, the signature of the headman of the village or of the village accountant or other respectable resident of the place where payment is made must in every case be taken on the e-money order in attestation of the payment whether the payee is illiterate or not. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో సంతకం చేయించాలని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్లో అడుగుతుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక పోస్ట్ మ్యాన్ అవుట్ సైడ్ పోస్ట్ టౌన్స్ను దాటి విలేజెస్లో పేమెంట్ చేసేటప్పుడు ఆ పేయీ పర్సన్ అనేవాళ్ళు ఇల్లిటరేట్ అయినా ఇల్లిటరేట్ కాకపోయినా ఎవరితో అటెస్టేషన్ చేయించాలి, ఆ పేమెంట్కు విట్నెస్గా ఎవరితో అటెస్టేషన్ చేయించాలని చెప్తున్నారంటే హెడ్ మ్యాన్ ఆఫ్ ది విలేజ్ ఆర్ ఆఫ్ ది విలేజ్ అకౌంటెంట్ ఆర్ అదర్ రెస్పెక్టబుల్ రెసిడెంట్ ఆఫ్ ది ప్లేస్. సో ఒక పోస్ట్ మ్యాన్ వాళ్ళ పోస్ట్ టౌన్ దాటి విలేజెస్లో కూడా ఎవరైతే డెలివరీ చేస్తుంటారో వాళ్ళు ఈ మనీ ఆర్డర్స్ పేమెంట్ చేసినప్పుడు పేయీ అనేవాళ్ళు ఇల్లిటరేట్ అయినా ఇల్లిటరేట్ కాకపోయినా ఆ పేమెంట్కి వచ్చేసి ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలి. ఎవరితో అంటే విలేజ్ హెడ్ మ్యాన్తో కానీ లేదా విలేజ్ అకౌంటెంట్తో కానీ అదర్ రెస్పెక్టబుల్ రెసిడెంట్ ఆఫ్ ది ప్లేస్. ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక రెస్పెక్టబుల్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో రెసిడెంట్ పర్సన్ ఎవరైతే వాళ్ళతో ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలని చెప్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి when a pension e-money order is paid to a departmental pensioner, the postman should endorse. So when a pension e-money order is paid to a departmental pensioner,
ద పోస్ట్మెన్ షుడ్ ఎండార్స్ హిస్ డేటెడ్ సిగ్నేచర్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ పోర్షన్ ఆఫ్ ది ఈ మనీ ఆర్డర్. ఒక డిపార్ట్మెంటల్ పెన్షనర్కి వచ్చేసి ఒక పెన్షన్ ఎలక్ట్రానిక్ మనీ పెన్షన్ ఈఎంఓ వచ్చినట్టయితే కనుక ఆ పోస్ట్ మ్యాన్ ఎండార్స్ చేయాలంటే ఒక మ్యాటర్ రాసి సంతకం చేయాలి. ఏం చెప్తున్నారంటే కనుక ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ పోర్షన్ ఆఫ్ ది ఈ మనీ ఆర్డర్. ఈ మనీ ఆర్డర్ యొక్క అక్నాలజ్మెంట్ పోర్షన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సర్టిఫికేట్ అని రాయాలి. ఏం రాయాలంటే ఇంగ్లీష్లో కానీ లేదా ఒక రీజనల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలో కానీ ఏం రాయాలి, టు ది ఎఫెక్ట్ దట్ ది పెన్షనర్ ఈజ్ అలైవ్ ఆన్ ది డేట్ ఆఫ్ పేమెంట్. అంటే ఈ మనీ ఆర్డర్ పేమెంట్ చేసేటప్పటికి పెన్షనర్ బతికే ఉన్నారని ఒక సర్టిఫికేట్ రాయాలంట. ద సర్టిఫికేట్ ఎండార్స్డ్ బై ది పోస్ట్ మ్యాన్ ఆర్ విలేజ్ పోస్ట్ మ్యాన్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ పోర్షన్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ paid in January, April, July and October should be attested by at least 2 respectable persons in the village. సో ఆ సర్టిఫికేట్ ఎండార్స్ అనేది ఈ జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ జూలైలో కానీ అక్టోబర్లో కానీ చేసేటువంటి ఈ మనీ ఆర్డర్లకు పేమెంట్ అప్పుడు ఈ డిపార్ట్మెంటల్ పెన్షన్లకు ఏ నెలలో జనవరి, ఏప్రిల్, జూలై అండ్ అక్టోబర్ నెలలో ఈ డిపార్ట్మెంటల్ పెన్షన్లకు వచ్చినటువంటి ఈ పెన్షన్ ఈ మనీ ఆర్డర్లో డెలివర్ చేసినప్పుడు ఆ అక్నాలజ్మెంట్ పోర్షన్ వెనకల ఎండార్స్ చేసినప్పుడు ఎవరు రాస్తారు, అది పోస్ట్ మ్యాన్ అని రాయొచ్చు లేదా విలేజ్ పోస్ట్ మ్యాన్ ఎండార్స్ చేసినప్పుడు 2 రెస్పెక్టబుల్ పర్సన్స్ తోటి ఆ విలేజ్లో ఉన్నటువంటి 2 రెస్పెక్టబుల్ పర్సన్స్ తోటి అటెస్టేషన్ చేయించాలి అని చెప్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ రూల్ 7. ఏ పోస్ట్ మ్యాన్ హూ ఆస్క్స్ ఫర్ ఆర్ రిసీవ్స్ ఏ కమిషన్ ఆర్ ప్రెజెంట్ ఆన్ పేయింగ్ ఏ మనీ ఆర్డర్ ఈజ్ లయబుల్ టు రిమూవల్. ఒక ఈఎంఓ పేమెంట్ చేసేటప్పుడు దాని మీద ఏమైనా కమిషన్ తీసుకున్నా లేదా అటువంటివి ఏమైనా ప్రెజెంటేషన్స్ తీసుకున్నా కానీ ఆ పోస్ట్మెన్ అనే వాళ్ళు లయబుల్ టు రిమూవ్ చేయడానికి వాళ్ళు రిమూవల్ అనే పనిష్మెంట్కు గురయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇదే రూల్కి సంబంధించింది చూడండి. ఇన్ ఎస్ఓ ద క్యాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ రిమైనింగ్ అన్పేడ్ షుడ్ బి మేడ్ ఓవర్ బై ది పోస్ట్మెన్ టు ది ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్. ఇన్ ఎస్ఓలలో అంతా ఈ మనీ ఆర్డర్స్ అనేటివి రిమైనింగ్ అన్పేడ్ ఏదైతే రిమైనింగ్ అన్పేడ్గా ఉంటాయో ఆ అమౌంట్ అనేది ఎన్నికి తెస్తారు కదా, ఆ అమౌంట్ అనేది ఎవరికి చెల్లించాలంటే టు ది ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. షుడ్ బి మేడ్ ఓవర్ ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి రిమైనింగ్ అమౌంట్ అనేది చెప్తున్నారు. మనీ ఆర్డర్స్ అయితే అన్పేడ్గా మిగిలిపోయిందో అమౌంట్ అనేది ఎస్ఓలలో ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి రూల్ నెంబర్ 100 పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అనేది. ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 121 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.